T20 ప్రపంచ కప్ విన్ టీమిండియా సీనియర్ ప్లేయర్స్ కి ఎంతో స్పెషల్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళందరూ ఎంతో కాలంగా టీమిండియాకి సర్వీస్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఈ చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకం అయిపోతుంది. వాళ్ళకు మాత్రమే కాదు, టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కూడా. అండ్ ఈ జూన్ మంత్ విషయానికి వస్తే సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ. ఎందుకు చెప్తున్నానంటే ఈ జూన్ మంత్ ఎస్పెషల్లీ ఇద్దరి ఫ్యాండమ్స్ కి మంచి తీపి జ్ఞాపకంగా మారిపోతుంది. ఆ ఇద్దరు ఫ్యాండమ్స్ ఎవరంటే పవన్ కళ్యాణ్ ఫ్యాండమ్ అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ టీమిండియా ఎంటైర్ ఫ్యాన్ క్లబ్. వీళ్ళందరికీ ఈ జూన్ మంత్ అనేది చాలా స్పెషల్. వాళ్ళందరూ ఎప్పుడు కూడా నెమరేసుకునే ఒక మంచి నెల ఈ జూన్ మంత్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అవడమే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేశారు, రూరల్ డెవలప్మెంట్, వాటర్ రిసోర్సెస్, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి మినిస్ట్రీ బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. నిజంగా రైట్ నో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ హైని ఎంజాయ్ చేస్తారు. రైట్ నో ఇక్కడ టీమిండియా చూసుకున్నట్టయితే ఈ వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా వాళ్ళు ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్ లో కూడా కంప్లీట్ ఆధిపత్యం. గ్రూప్ స్టేజ్ దగ్గర నుంచి సూపర్ 8, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ ప్రతి చోట కూడా కంప్లీట్ గా ప్రత్యర్థిని తొక్కి పడేశారు. అటు పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్, ఇటు స్పోర్ట్స్ లో టీమిండియా కంప్లీట్ డామినేషన్ చూపించారని చెప్పాలి. అయితే పాలిటిక్స్ ని క్రికెట్ ని కంపేర్ చేయడం కాస్త ఫూలిష్ విషయమే. కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తే ఎవరు ఎలాంటి సక్సెస్ చవి చూస్తారో ఇటు పవన్ కళ్యాణ్, ఇటు టీమిండియా వీళ్ళిద్దరూ కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తారనడానికి ఇదే నిదర్శనం.